దుబాయ్లో ఉన్నటువంటి యుఏఈలోని బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద ఇరాన్ డ్రోన్ దాడి మీద రక్షణ మంత్రిత్వ శాఖ దుబాయ్కి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి ఒక అధికారిక ప్రకటన ఇచ్చారు. పశ్చిమ సరిహద్దు నుంచి వచ్చిన 3 డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గుర్తించి ఇంటర్సెప్ట్ చేసింది. వాటిలో ఒక డ్రోన్ న్యూక్లియర్ ప్లాంట్ బయట ఉన్న ఎలక్ట్రికల్ జనరేటర్ని తాకింది. దీంతో చిన్న అగ్ని ప్రమాదం జరిగింది, కానీ రేడియేషన్ లీక్ కాలేదు, అలాగే ఎవరూ గాయపడలేదు. యుఏఈ అధికారులు ఇంకా ఎవరు దాడి చేశారో మాత్రం అధికారికంగా చెప్పలేదు. అది అమెరికా చేయించి ఉండొచ్చు అన్నటువంటి అనుమానం కూడా ఉంది ఇరాన్ పేరుతో. కాబట్టి ఇరానా అమెరికానా అన్నటువంటిది ముందు తేల్చుకోవడం ఒక ఆస్పెక్ట్. రెండవది, ఎందుకు ఇరాన్తో గొడవ అన్నటువంటిది, అంటే ఇరానే దాడి చేసిందంటే ఒక ప్యానిక్ సిచ్యువేషన్ వస్తుంది. ఇక కంటిన్యూ ఇప్పటికి కూడా ఇరాన్ వాళ్ళని టార్గెట్ చేస్తుందంటే అక్కడ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోతుంది, కొనేవాడు ఉండడు. కాబట్టి ఇరాన్ దాడి చేసిందని చెప్పకుండా ఉన్నారా అన్నటువంటిది కూడా సందేహం.